వెల్కమ్ టు సినిమా ఎక్స్ప్రెస్. ఐఎమ్ సురేష్ కవిరాయని. గాసిప్ అనే సినిమా ఈ నెల 26ని రిలీజ్ అవుతుంది. గాసిప్ దర్శకుడు, అందులో నటించిన రాశి సింగ్, ఇంకా కురు మనతో పాటు ఉన్నారు. సినిమా గురించి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. వైభవ్ గారు చెప్పండి, గాసిప్ అంటే ఏంటి? గాసిప్ ఇండస్ట్రీలో గాసిప్ కాదు సార్, అన్ని చోట్ల ఉండే గాసిప్. కానీ ఎక్కువ సినిమా దీంట్లోనే మనం వాడతాం. మనం సినిమాలో ఉంటాం కాబట్టి అలా అనుకుంటాం. బట్ కాలేజ్లో ఉంటుంది, స్కూల్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, కార్పొరేట్లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. సో మనం ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాం. బట్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. సో అందరికీ కామన్ ఎలిమెంట్ అది. అంటే వాట్ ఈస్ ఇట్ అబౌట్ అండి గాసిప్ అంటే? ఇట్స్ ఎ సోషల్ సెటైర్ సార్. బేసిక్గా ఒక జనరల్గా ఒక మనిషి గురించి మనకు తెలియకుండా వాళ్ళ గురించి తెలిసినట్టు మాట్లాడి వాళ్ళని తక్కువ చేసి, లేకపోతే వాళ్ళు చెయ్యంది చేశారని చెప్పి ప్రూవ్ చేసి, అలా చేసినప్పుడు అవతల మనిషి లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే పర్స్పెక్టివ్లో అజంతా అనే క్యారెక్టర్ని డిజైన్ చేసి చూపించింది అనమాట. అంటే ఏంటి, ఒక సినిమా వాళ్ళని ఎవరైనా తీసుకున్నారు ఒక యాక్టర్కి? లేదు సార్, అసలు సినిమా కామన్ పర్సన్ సార్. కామన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య జరిగే స్టోరీలో ఒక గాసిప్ రావడం వల్ల మొత్తం అమ్మాయి లైఫ్ అప్ సైడ్ డౌన్ ఎలా అవుతుంది అన్నది స్టోరీ. అంటే ఫ్రెండ్స్ మధ్యలో జరిగే గాసిప్? ఫ్రెండ్స్ కాదు సార్. ఐరనీ ఆఫ్ లైఫ్ ఏంటంటే గాసిప్ చేసే నలుగురికి అజంతా క్యారెక్టర్ పరిచయం ఉండదు, అజంతాకి ఆ నలుగురు ఎవరో తెలీదు, బట్ వాళ్ళ వల్ల అజంతా క్యారెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. యా. మీరు ఎట్లా అజంతా చెప్పిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? దాని గురించి ఎటువంటి హోంవర్క్ చేశారు? అది ఫిమేల్ సెంట్రిక్, మీ మీదే కదా ఎక్కువ సినిమా. సో టెల్ అబౌట్ మోర్ అబౌట్ అజంతా అండ్ యువర్ క్యారెక్టర్ గురించి చెప్తాను. అజంతా ఇస్ గర్ల్ నెక్స్ట్ డోర్ విత్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ టు బికమ్ అ మ్యూజిషియన్, వీణా ప్లేయర్ ఎగ్జాక్ట్లీ. అండ్ అసలు జస్ట్ అమ్మాయికి ఒకటే మంచిగా హ్యాపీనెస్తో ఫ్యూచర్ కావాలి అంతే. అంత పెద్దగా డ్రీమ్స్ ఇది కావాలి అది కావాలి లేదు. సో చాలా అమ్మాయిలకి చాలా రిలేటబుల్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ స్టోరీ నరేషన్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ క్వశ్చన్, ఫీమేల్ సెంట్రిక్ అండి, నేను ఇప్పుడు నా 100% ఇస్తాను, కానీ ఎవరు చూస్తారు నన్ను? కానీ వైభవ్ గారికి నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఆడిషన్ కూడా ఏం తీసుకోలేదు, ఎలా ఉంది నాకు తెలీదు, కానీ ఓకే. తర్వాత ద యాక్టర్ ఇన్సైడ్ మీ, పర్ఫార్మర్ ఇన్సైడ్ మీ వాజ్ సో హ్యాపీ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద స్టోరీ. ఐ వాజ్ లైక్, అమ్మా, హౌ మెనీ సైడ్, హౌ మెనీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఐ కెన్ షో ఇన్ దిస్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకే ఇది అజంతా స్టోరీ. ఫస్ట్ కొంచెం యంగ్ గర్ల్ లాగా, తర్వాత ఒక రెస్పాన్సిబుల్ ఉమెన్ లాగా. ఐ కెన్ షో ఆల్ ద సైడ్స్ ఇన్ దిస్ వన్ ఫిల్మ్. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఇప్పుడు కూడా ఉన్నాను, ఆ టైంలో కూడా ఉన్నాను, ఇప్పుడు ఇంకా ఎక్సైటెడ్ ఉన్నా. కానీ ట్రైలర్లో ఇద్దరు ముగ్గురిని చూపించారు, మీతో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు పబ్కి వెళ్ళడము అని ట్రైలర్లో. శృతి అండ్ ఫాల్గుని ఫ్రెండ్స్ క్యారెక్టర్, కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ మూవీలో. ఎందుకంటే చాలా ట్రావెల్ చేస్తాం మనం, ఫ్రెండ్స్ కూడా. అండ్ మామయ్య అండ్ నాన్న క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ గర్ల్ ఎట్లా? లేదంటే చిన్న ట్రెడిషన్, ఫాదరు నాకు ఇట్లా కావాలి, నార్మల్ గర్ల్ సార్. అంటే ఏ ట్యాగ్ లేని గర్ల్. అంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం జనరల్గా, ఇండిపెండెంట్ స్ట్రాంగ్ అని. నార్మల్ ఒక ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి తన లైఫ్ చాలా ప్రశాంతంగా లీడ్ చేస్తుంది. అలాంటి అమ్మాయికి పెద్ద గోల్స్ కూడా ఏం లేవు, హ్యాపీగా బతకాలనుకుంటుంది. అలాంటి అమ్మాయి లైఫ్ ఒక నలుగురు ఎవరో తెలియని మనుషులు గాసిప్ చేసుకోవడం వల్ల అమ్మాయి లైఫ్ ఎలా అప్ సైడ్ డౌన్ అయిందనే స్టోరీ. అండ్ ఎంత హీరోయిన్ సెంట్రిక్ స్టోరీ ఏదైనా సరే, ఇట్స్ కంప్లీట్లీ అదర్ సైడ్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ప్రతి క్యారెక్టర్కి ఇట్ హ్యాస్ ఎ కంప్లీట్ పర్సనల్ లింక్ టు ది క్రక్స్ ఆఫ్ ది ఫిలిం. సో రవి వర్మ గారు ఉన్నారు మామయ్య క్యారెక్టర్, అండ్ విజయ్ అదిరాజ్ ఫాదర్ క్యారెక్టర్. ఫాదర్ ఎవరైనా విజయ్ అదిరాజ్ గారు. యా. అండ్ మహేష్ ఎడ్లపల్లి మన గురు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఐడెంటిటీ ఇక్కడ. అండ్ వాళ్ళ స్పేస్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఎవ్రీ వన్ డిడ్ ఎక్స్ట్రీమ్ గుడ్ జాబ్. ట్రైలర్లో కూడా మీరు ఎక్కువ అదే మ్యారేజ్, నేను చేసుకున్న అబ్బాయిని ఆమె చేసుకుంటుంది, ఏదో దాని మీద. అంటే అది ఒక ఫ్యామిలీలో జనరల్ కాన్వర్జేషన్ ఉంటుంది ఫాదర్కి డాటర్కి. జనరల్గా ఎక్కడైనా మిడిల్ క్లాస్లో అమ్మాయి తండ్రికి పెళ్లి చేయడమే చాలా పెద్ద విషయం, అది మనందరికీ తెలిసిందే మన ఫ్యామిలీస్లో. సో దాని గురించి ఆ కాన్ఫ్లిక్ట్, అమ్మాయికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఫాదర్కి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, దాని మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్ అది. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఏను గురించి మాట్లాడదాం. చెప్పండి. లేదు చెప్పండి.
ఫస్ట్ అనుకుంటా కదా ఇది ఫిల్మ్ చేయడము, ఇది ఇంతకుముందు చేశారా ఫిల్మ్స్? నేను 30 సినిమాలు చేశాను సార్, ఇది 35 Okay. 36 అనుకుంటా, 35. మరి అంటే నాకు ఇప్పుడు చెప్పడం ఐపాడ్ ఏదో స్పెషలిస్ట్ అయినా పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ ఏదో స్పెషలిస్ట్ అయినా చెప్తాడు బాగా అన్నీ అని చెప్పారు. మీరు చెప్పండి, మీరు ఈ సినిమా గురించి, సినిమా గురించి చెప్పాలి. సినిమా గురించి, మీ క్యారెక్టర్ గురించి. అంటే మీరు రెగ్యులర్గా చేస్తున్నదే తీసుకున్నారా అని, లేకపోతే వేరే క్యారెక్టర్కి ఏమైనా అట్లా? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా నేను అదే అనుకుంటా, మోటివేషన్ అలాంటిది మాట్లాడితే ఏదో ఒక కోచ్ గానో లేకపోతే మోటివేట్ చేసేవాళ్ళు కానీ అలాంటి ఆఫర్స్ వస్తాయి యూజువల్గా. కానీ అసలు నన్ను వేరే లైట్లో చూశారు ఆయన, అది నేను చాలా విపరీతంగా సంతోషపడ్డా. వేరే క్యారెక్టర్, దానికి ఒక డిఫరెంట్ ఆడిషన్, దానికి ఒక రీసెర్చ్, ఇవన్నీ కూడా చేయమని చెప్పారు ఆయన. లవ్ బ్రెయిన్ డిజార్డర్ అని ఒక డిజార్డర్ ఉంటుంది ఈ క్యారెక్టర్కి. దాని మీద మీరు అసలు అదేంటో మీరే ఫైండ్ అవుట్ చేసుకోండి, నన్ను ఏం అడగకండి. ఒకనొక టైంలో మీరు అమ్మాయిని కొడితే మీ కళ్ళలో నీళ్ళు రావాలి, ఆడియన్స్ కూడా అయ్యో పాపం అని మీ గురించి అనుకోవాలి, అలా కొట్టాలి అని చెప్పారు. అలా ఎలా కొడతాం సార్, నాకు అసలు అర్థం కాలే, ఇదేంటిది ఇలా చెప్తున్నారు అని అనుకున్నా. సో దెన్ స్లోగా క్యారెక్టర్ లోపలికి వెళ్ళటం, సెట్లో ఆయన దాని గురించి చెప్పటం, అంతా ఒక రౌండ్ ఆఫ్ అయిందనమాట. రీసెర్చ్ చేశారా? చేశాను సార్. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ రీసెర్చ్ అనేది క్యారెక్టర్లకు వెళ్ళడానికి దోహదపడుతుంది తప్ప దాన్ని ఏదేదో ఒక డిజార్డర్ లాగా చూపించారనేది కాదు. నన్ను ఆ క్యారెక్టర్లకు తీసుకెళ్ళడానికి ఆయన అలాగా నన్ను ట్యూన్ చేశారని తర్వాత అర్థమైంది నాకు. ఓకే. అంటే ఆయన స్టోరీ చెప్పగానే మీరు ఎటువంటి హోంవర్క్ చేశారు? ఎందుకంటే ఫీమేల్ సెంట్రిక్, మీ మీదే సినిమా నడవాలి, దానికి తోడు నెరేట్ చేశారు కదా. వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ యూ డిడ్ ఫర్ దిస్ ఫిల్మ్? యాక్చువల్ చేయలేదా? ఏం హోంవర్క్ చేయలేదు. ఫాలో వైభవ్. జస్ట్ నేను న్యాచురల్ యాక్టర్ అండి. నాకు ఇప్పుడు ప్రిపేర్ చేసి వస్తే నాకు ఇంకా కష్టమే. ఎందుకంటే ఆ సెట్లో వెళ్ళిన తర్వాత ఆ సెట్లో సైడ్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు వర్క్షాప్ ఎక్కువగా చేస్తే నా మైండ్ ప్రాపర్ బ్రెయిన్ ఫాగ్ అయిపోతుంది. ముందు నుంచి సెట్ చేసి వెళ్తే వీ ట్రై టు కాపీ వాట్ వీ ట్రైడ్ ఇన్ ద ఆఫీస్. ఒకసారి సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ కెమెరా వేరే సైడ్ ఉంటుంది, ఆ పక్కన క్యారెక్టర్ వేరే సైడ్ ఉంటారు. అండ్ మా వైభవ్ గారు ఆన్ స్పాట్ డైలాగ్ చేంజ్ చేసేస్తారు. ఎవ్రీ డే ఆన్ స్పాట్ ఇది యాడ్ చేశారు అసలు ఇది చేయి. అండ్ నేను ఆ ప్యానిక్ ఎవ్రీడే ప్యానిక్ డైలాగ్ ఆన్ స్పాట్లో ఇస్తే కొంచెం కష్టమే అండి, బట్ మేనేజ్డ్ సమ్హౌ. సో హోంవర్క్ ఏం చేయలేదు, నాకు ఒక్కటే జస్ట్ డైలాగ్ ముందు నుంచి ఇస్తే నేను డైలాగ్ ప్రిపేర్ చేసి వస్తాను. యాక్షన్ ఆన్ స్పాటే మొత్తం. ఐ థింక్ ఫుల్ ఫిల్మ్ ఆన్ స్పాట్ సేమ్ డేలో చెప్పారు, సేమ్ డే జరిగింది. నేను అడిగా ఈ సీన్లో కొంచెం ఇక్కడ చేయొచ్చా, కొంచెం ఇక్కడ చేయొచ్చా, ఇక్కడ ఒకసారి కొంచెం ఎక్కువగా చేస్తే చెప్తారు కొంచెం డల్ చేయి రాసి. సో అలా మనం చాలా టీమ్ వర్క్ లాగా చేసాం. సో తెలుగులోనే చెప్పారా సెట్స్లో డైలాగు? అంటే డైలాగ్ చెప్పేటప్పుడు అండ్ తెలుగులోనే చెప్పారు, చాలా అచ్చమైన తెలుగులో చెప్పారు. అవునా? అన్ని ఆవిడ ఒత్తులు అల్లులు కూడా చాలా పర్ఫెక్ట్గా పలుకుతారు. తెలుగులోనే అండి. ఎందులో రాసుకుంటారు ఎందులో అంటే డైలాగ్స్? ఇంగ్లీష్లో. తెలుగు చదవడానికి రాదు, కానీ ఇంగ్లీష్లో రాస్తే ఓకే, నాకు మీనింగ్ కూడా అవసరం లేదు. ఇంగ్లీష్లో రాస్తే ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. కానీ ఆన్ స్పాట్ ఒక సర్ప్రైజ్ లాగా ఒక పెద్ద డైలాగ్లో చేంజ్ చేస్తే కొంచెం ఆల్రెడీ సెట్లో ఎంతమంది ఉంటారు కదా, నా వల్ల డిలే అయిపోతే నేను అక్కడ ప్యానిక్ అయిపోతాను మామూలుగా. ఐ డోంట్ లైక్ టు టేక్ టేక్స్, 1 take, 2 take, 3 takes and I'm done. I will go into panic mode. That's all. That's the only homework I want is just dialogue preparation. ఓకే. అంటే ఇది గాసిప్ కాకుండా ఇంకేమైనా ఇందులో ఉంటాయా? ఏదైనా ఆస్ట్రాలజీయో లేదా ఇంకోటో? సార్ అవన్నీ అంటే ఈ కథని కనెక్ట్ చేసి ఒక ఎలిమెంట్స్గా వాడాం. అంటే ఇప్పుడు గురువు చెప్పిన లవ్ బ్రెయిన్ డిజార్డర్ అయినా లేకపోతే ఆస్ట్రాలజీ థింగ్ అయినా ఇంకోటైనా ఈ కథని కనెక్ట్ చేసి ఎలిమెంట్స్గా యూజ్ చేసాం. అండ్ ఇలాంటి స్టోరీకి ఏంటంటే ఆర్గానిక్గా రాసిన స్టోరీకి మోర్ న్యాచురల్ యాక్టర్స్ ఉంటే ఇట్ విల్ వర్క్. అంటే అంటే రెగ్యులర్గా ఇది చేసే వాళ్ళకంట న్యాచురల్గా పెర్ఫామ్ చేసే వాళ్ళంటే ఇట్ విల్ వర్క్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే రాశి గురు ఇద్దరు చాలా ఎఫర్ట్లెస్ యాక్టర్స్. అంటే వాళ్ళు పెద్ద ఏదో బ్రెయిన్ పెట్టేసి అంత అవసరం లేదు వాళ్ళకి. ఇలా రాశిలో ఉన్న అంటే మీరు ఎట్లా రాశిని ఎట్లా తీసుకున్నారు? ఆమె సూట్ అవుతుందని ఎట్లా? నాకు మామూలుగా ముందు ఏం చూసారా అది సినిమాలు అమ్మి? రాశి నేను యాక్చువల్గా ఏం చూడలే. ఆ ప్రొఫైల్ వచ్చాక అప్పుడు అన్నీ ఏమేమి వర్క్ చేసిందో చూసా. తర్వాత ట్రైలర్స్ అన్నీ చూసా. అమెజాన్లో ఒక 7 ఐ థింక్ సమ్ వెబ్ సిరీస్ యూ హ్యావ్ డన్ విత్. యు డిడ్ వెబ్ సిరీస్? నవీన్ చంద్ర మూవీ.
ఆ ఫిలిం ఒకటి చూసా. చేసా వెబ్ సిరీస్ లో చేశారా మీరు? బ్లైండ్ స్పాట్ ఒక మూవీ చేసా. Blind నవీన్ Spot. చంద్ర యా గారు. బ్లైండ్ స్పాట్. Hmm. అది థియేటర్లో చూడలేదు నేను. ఐ హావ్ సీన్ ఇన్ Amazon. అమెజాన్. Okay. యా ఇట్స్ ఏ థియేట్రికల్ మూవీ. సో థింగ్ ఈజ్ దట్ నాకు అప్పుడే అనిపించింది, అంటే మనం పెద్ద కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేదంత ఏం ఉండదు. అండ్ ఇన్ బిట్వీన్ లైన్స్ ఏ యాక్టర్ అయితే వాళ్ళు పిక్ చేయగలరో, అంటే ఇప్పుడు నేను గురు మాట్లాడుకుంటున్నాం, రాశికి డైలాగ్ ఉండదు, బట్ మేము మాట్లాడుకునే దాన్ని బట్టి తను ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అది తను చాలా బాగా పెర్ఫామ్ చేయగలదు. అందుకే నేను రాశికి తెలుగు బాగా వచ్చని చెప్తా. అదే కదా అది అర్థం చేసుకోవడం అంటే, అదే కదా. సో అక్కడ నాకు చాలా ఈజీ అయింది, అనుకున్న టైంకి షూట్ పర్ఫెక్ట్గా. ప్లస్ ఇది ట్రూ ఇన్సిడెంట్ బేస్డ్ గా తీసుకున్నారు అన్నారు. టూ ఇన్సిడెంట్స్ అంటే సార్, రియల్ ఇన్సిడెంట్. ట్రూ ఇన్సిడెంట్స్. ఎస్ సార్. ట్రూ ఇన్సిడెంట్స్ అంటే ఏం కాదు సార్, మన అందరి లైఫ్లో ఉంటాయి కదా. చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో ఉన్నప్పటి నుంచి మనం ఆఫీసులకి వచ్చి కార్పొరేట్కి వెళ్ళే వరకు ఏదో ఒక ఇది ఉంటుంది. అలా నా లైఫ్లో నాకు జరిగిన ఇన్సిడెంట్స్లో తీసుకుని దానికి చిన్నప్పటి నుంచి నాకున్న మెమరీస్ని యాడ్ చేసి మోస్ట్ ఎగ్జైటెడ్గా స్క్రీన్ ప్లే రాసి తయారు చేశాను. అంతేనా, లేదంటే సినిమా మ్యాగజైన్స్ సినిమా వాళ్ళ మీద వచ్చే గాసిప్స్ అవి కూడా? అంటే ఇప్పుడు నేను సినిమాలో ఉన్నాను కదా సార్, ఇప్పుడు నా వర్క్ స్పేస్ సినిమాయే. సో నాకు జరిగింది అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి తర్వాత నా ఫ్రెండ్స్ని, నేను చిన్నప్పటి నుంచి జరిగిన ఈవెంట్స్ని అన్నీ అబ్జర్వ్ చేసి ఒక స్టోరీ తయారు చేశాను. అంటే మీ మీద గాసిప్ ఎవరైనా అట్లా చేశారు సార్, ఒక పర్టికులర్ టైంలో జరిగింది. యా బట్ బ్యాడ్ అయిందా గుడ్ అయిందా? ఏమీ అవ్వలేదు సార్, అదే ప్రాబ్లం. ఏదైనా అయ్యి ఉంటే బాగుండేది. ఏమీ రాదు దానివల్ల. అందుకనే బట్ ఆ టైం ఉంటుంది చూసారా, మాట్లాడే టైము అందరికీ చాలా ఆక్వర్డ్గా, ప్రెజర్ఫుల్గా, అంటే ఆ ఒక 2 months 3 months లైఫ్ అంతా ఏదో అయిపోయింది ఇంకేం లేదు అన్నట్టు ఉంటుంది, తర్వాత ఏమి ఉండదు. మీరు అసలు అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు? ఇది డెబ్యూ ఫిల్మ్ కదా? అవును సార్, అంటే నేను దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వర్క్ చేశాను. అండ్ ఫస్ట్ సాయి కిరణ్ అడవి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. అండ్ తర్వాత అనిల్ సుంక్రా గారి దగ్గర 3.5 years రైటర్గా చేశాను. ఏ సినిమాకి అనిల్ సుంకర్ గారు? అంటే ఆయన చాలా ఫిలిమ్స్ చేశారు ఆ టైంలో. యాక్చువల్గా వంశీ అని రైట్ నౌ ఇండియా హౌస్ డైరెక్టర్ ఉన్నాడు. సో తను నేను మేమంతా ఒక టీం అనమాట. ఆ టైంలో ఆయన అబ్దుల్ కలాం అని ఒక స్క్రిప్ట్ ట్రై చేశారు. అది ఇప్పుడు చాలా కాలం అండి అబ్దుల్ కలాం. అవును అవును. ఒక 10 years 15 years కాదు మేము ఉండగా చేసాను. నేను అప్పుడు అనిల్ గారు నాకు బాగా తెలుసు. అవును, ఆయన నేను రామేశ్వరం అదంతా వెళ్ళారు కూడా. ఎగ్జాక్ట్లీ చాలా అవును. మొత్తం 2016 to చాలా చేశారు. 16 to 17 ఆ టైంలో వేరే వాళ్ళు కూడా అదేదో తీసుకున్నారు ప్రాజెక్ట్. అవును అవును. అందుకని డ్రాప్ అయిపోయినట్టున్నారు. ఇంకా అంటే ఆ టైంలో అది ఒకటే కాదు సార్, మేము ఏంటంటే రెగ్యులర్లీ కూర్చుని మా జాబు అనిల్ గారు పాయింట్ ఇచ్చేవారు, వీ యూస్ టు డెవలప్ అండ్ కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ చేసి ఇచ్చేవారు. కానీ ఇది ఎందుకు సడన్ గా మరి 26th అని పెట్టుకున్నారు? ఇంత ముందు అంత పెద్దగా ప్రమోట్ అది చేయలేదు. అర్థం కాలేదు సార్. గాసిప్ అన్నది సడన్ గా పెట్టుకున్నారు. సడన్ గా కాదు సార్, అంటే మేము 11th డిసైడ్ అయ్యాం యాక్చువల్గా ఫస్ట్ థింగ్. సో మేము 11th డిసైడ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. సో ఇది చాలా చిన్న ఫిలిము అండ్ చాలామందికి తెలుసు, అంటే ఈ జానర్ ఫిలింకి ఎంత ఆడియన్స్ వస్తారు, ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ బట్టి ఈ సినిమాకి ఎంత అవసరం అంతే చేసాం, తక్కువ చేయలేదు ఎక్కువ చేయలేదు. అంటే ఓటీటీ కోసమా థియేటర్ రిలీజ్? ఎండ్ ఆఫ్ ది డే సినిమా థియేటర్ అయిపోయాక ఖచ్చితంగా ఓటీటీకి వస్తుంది. సో ఇప్పుడు థియేటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఓటీటీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి మాట్లాడలేదు. కానీ అంటే థియేటర్కి రప్పించడం ఈ మధ్యకాలంలో చాలా కష్టం అవుతుంది కదా సార్. అంటే అది అలా అని మనం అనుకుంటాం సార్, కానీ కోర్ట్ సినిమాకి వచ్చారు కదా సార్ జనాలు. సో సినిమాలో కంటెంట్ పుల్ చేస్తుంది, బట్ అది మన ఒక రకమైన, అంటే అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి తెలియకుండా అందరికీ అలా అనిపిస్తుంది, థియేటర్కి జనాలు రావడం కష్టం, థియేటర్కి జనాలు రావడం. ఒక సినిమాకి రాగానే సినిమా బాగా తీస్తే వస్తారంట. సో ఒపీనియన్స్ చేంజ్ ఎవ్రీడే. కానీ మీరు గాసిప్ అని ఒక ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. ట్రైలర్ చూస్తే ఫాదరు డాటరు, రిలేషన్షిప్స్, మ్యారేజ్, బాండ్స్ వాటి మీద ఎక్కువ ఉంది. రవివర్మ ఆయన కూడా అడుగుతాడు కదా, ఏంట్రా నీ కూతుర్ని ఏం పెంచావు అని, దాని మీద ఎక్కువ నడుస్తుంది. మరి ఇట్లా ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారంటారా కరెక్ట్గా? అలా ఏమి ఉండదు సార్. ఇంగ్లీష్ టైటిలా తెలుగు టైటిలా, ఇంగ్లీష్ పదమా తెలుగు పదమా కంటే మనం చెప్పే ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. మనం తెలియాలి కదా ముందు టైటిల్. ఖచ్చితంగా తెలిసిందని అనుకుంటున్నాను సార్, ఎందుకంటే గాసిప్ అనేది ఇంగ్లీష్ పదం అయినప్పటికీ ఒక మామూలుగా వెరీ లేమన్ పిలిచి గాసిప్ అంటే తెలుసా అంటే తెలుసానే అంటే తప్ప గాసిప్ అంటే ఒకసారి ఉండండి గూగుల్లో అలా ఏమి ఉండదు కదా. కొన్ని మనకి కొలోకియల్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు సూపర్ అంటాం, సూపర్ కూడా ఇంగ్లీష్ పదం తెలుసు మనకి. గాసిప్ కూడా అలాంటి పదం, అందరం విన్నదే అది. సో అంత టైటిల్ని అర్థం చేసుకుని సినిమాకి వెళ్ళే అంత టఫెస్ట్ వర్డ్ ఏం పెట్టలేదు.
నేను ప్రిపేర్డ్గా లేను, న్యాచురల్ ఫ్లో అది. మీరు చెప్పండి, మీరు స్పెషల్ ఫిల్మ్ అన్నారు కదా గాసిప్. స్పెషలే అండి, ఎందుకు ప్రాసెస్ నుంచి షూటింగ్ నుంచి ఇప్పుడు ప్రమోషన్ వరకే, ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ ఇది. ఎందుకంటే మ్యాక్సిమం వర్కింగ్ డేస్లో, మామూలుగా కూడా వేరే మూవీకి నేను 35 days షూట్ చేశాను, కానీ కొన్ని డేలో జస్ట్ ఒక 1 hour, కొన్ని డేలో 2 hours, అలా కొంచెం టైం వేస్ట్ అయింది. వేస్ట్ కూడా కాదు, చాలా ప్రెషర్ ఉంటుంది కదా షూటింగ్ టైంలో. ఈ ఫిల్మ్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ నేను నా షాట్ లేకుండా కూడా నేను సెట్లో ఉన్నా, బికాజ్ ఐ ట్రీటెడ్ దిస్ ఫిల్మ్ లైక్ మైన్. లైక్ నేను యాక్చువల్లీ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా కూడా ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఫిల్మ్ ఈజ్ మైన్. ఐ బిహేవ్ లైక్ ఇప్పుడు ఒక డేలో తొందరగా అవుట్ఫిట్ చేంజ్ చేయాలి రావాలంటే ఐఎమ్ లిటరలీ హ్యావ్ టేకన్ 2 minutes అండి. 2 minutesలో ఐ హ్యావ్ చేంజ్డ్, కేమ్ షార్ట్, వెంట్ బ్యాక్ టు సేవ్ ద మనీ అండ్ టు సేవ్ ద టైమ్. ఎందుకంటే అంత మంచి బాండింగ్తో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇంత ప్యాషనెట్గా నేను అన్ని మూవీలు అంత చేయలేదు. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అఫ్కోర్స్ దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ అజంతా అండ్ అరౌండ్ ఎవ్రీ వన్. సో ఇది ఒక మూవీ వేర్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ త్రూ అవుట్. సో అఫ్కోర్స్ ఇట్స్ వెరీ స్పెషల్. మీరు గాసిప్ లైవ్ చదువుతుంటారా? గాసిప్ చదువుతుంటారా వస్తుంటే? కాదు, నేను వింటాను కానీ ఆన్సర్ అంతా ఇవ్వలేను అండ్ ట్రాన్స్ఫర్ చేయలేను, కానీ వింటాను, మంచి ఇంట్రెస్ట్ వింటా. అంటే ఒక సెలబ్రిటీ మీరు అయినాక మీరు ప్రిపేర్ అవుతారేమో, గాసిప్ నా మీద వస్తుంది మనం విని ఊరుకోవాలి అని. చాలా వచ్చింది అండి. ఇప్పుడు కామన్ మ్యాన్ నాలాంటి మీద గాసిప్ వచ్చింది అనుకోండి, అది ఎవరు పట్టించుకోడు. అదే రాశి సెలబ్రిటీ కాబట్టి మీ మీద గాసిప్ వస్తే 10 మంది అవుతారు, అరే రాశి ఇట్లా అంట కదా. డిఫరెన్స్ ఉంది కదా చాలా. అంటే ఆయన చెప్పండి ఏదో. యాక్చువల్గా అంటే మీరు అన్నారు కదా సార్ కామన్ మ్యాన్ అదే. యాక్చువల్గా ఎవరైనా సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా ఎఫెక్ట్ ఒకటే ఉంటుంది సార్. అంటే ఇక్కడ వచ్చిన ఎఫెక్ట్ దీన్ని బొంబాట్ చేసి మీడియాలో చూపిస్తారు కాబట్టి ఎక్కువ కనబడుతుంది, మామూలు నార్మల్ ఫ్యామిలీలో కనబడదు. బట్ ఆ ఫ్యామిలీలో ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది సార్, నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తాను. ఒకటే చెప్తాను, నా స్కూల్ టైంలో నేను చాలా స్పెషల్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కిడ్. ఎందుకంటే ఆ టైం నుంచి చాలా ప్యాషనేట్గా డిఫరెంట్గా చేయాలి కాబట్టి ఎవ్రీవన్ ఎల్స్ వాజ్ డిఫరెంట్. ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, నేను చిన్నప్పటి నుంచి లైక్ యాక్టర్ అవ్వాలి అలా ఉంది. సో ఐ వాజ్ ఆల్వేస్ డిఫరెంట్ అండ్ పీపుల్ సా మీ ఇన్ అ డిఫరెంట్ వే. ఈ అమ్మాయి పిచ్చి ఉంది అంత అలానే నాకు ట్రీట్ చేశారు. అండ్ నేను మామూలుగా కూడా అబ్బాయిలతో మాట్లాడితే ఆ టైంలో కూడా అన్ని చోట్ల గాసిప్, ఎస్పెషలీ స్మాల్ టౌన్స్లో ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ. సో నాకు నిజం చెప్పాలంటే ఆ టైం ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అండి గాసిప్స్లో. ఇప్పుడు అంత ఎఫెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడు థిక్ స్కిన్ అయింది, ఇప్పుడు కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నా. గాసిప్ కూడా అందమైన అమ్మాయిల గురించి మాట్లాడతారు కదా. అదే అందమైన అమ్మాయిల గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు జనాలు, కానీ అందరి గురించి మాట్లాడతారు. బట్ the woman gets much more affected because we are emotionally driven more, so we get affected even more. So our time inka felt gossip than this time. గురుగారు ఏం చెప్తారా గాసిప్? గురుగారు గురించినా? గురుగారు గాసిప్ గురించి మీరు ఏం విన్నారు, ఏంటి మీ ఏదో ఏం చేశారన్నారు పాడ్కాస్ట్ కదా? అవును సార్. అదే నాకు పర్సనల్గా గాసిప్ అంటే అస్సలు ఇష్టం ఉండదు సార్. గాసిప్స్ మీద అంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా thumbnail కనపడితే నేను ఐ డోంట్ వాంట్ టు గివ్ మై 2 minutes ఆఫ్ టైమ్ ఆర్ మై వ్యూ టు దట్ పర్టికులర్ thumbnail. ఎందుకంటే అది నా జీవితానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉండకపోగా అనవసరంగా నా మైండ్ అంతా పొల్యూట్ చేసినట్టుగా ఉంటుంది. సో వాళ్ళ మీద తెలియకనే ఒక అభిప్రాయం ఫామ్ చేసుకోవడం అవన్నీ దేనికి, ఎవరో ఏదో రాస్తారు. అంటే కొంచెం మీరు అన్నట్టు ఇండస్ట్రీలో ఉండే మేమందరం ఏదో ఒక గాజు మేడలో ఉన్నట్టు రాయేస్తే చాలా ఇబ్బంది పడిపోతాం అన్నమాట. కానీ సోషల్ మీడియా అనేది కిల్ చేస్తుంది కదండి ఈరోజు సొసైటీని. అంటే ఏదైనా కూడా ఒక గాసిప్ అనే కదా, సోషల్ మీడియాలో ఏమొచ్చినా కూడా వాడికి ఏం నచ్చితే అది రాస్తాడు, ఏం చేసిన ఫ్రీడమ్ ఆఫ్ దీంట్లో. అవును, ఇబ్బంది సార్, ఖచ్చితంగా ఇబ్బందే. నేను అందుకే అందరినీ కూడా అదే అంటాను. ఎందుకంటే ఇప్పుడు లైట్లు ఇవన్నీ తీసామనుకోండి, మీ జీవితం వేరు, నా జీవితం వేరు, ఇక్కడ ఉన్నట్టు నేను ఉండను. మరి మీ మోటివేషన్ స్పీచ్లు అవి ఇస్తున్నారా బాబు? సోషల్ మీడియాలో మీరు ఏది పడితే అది పెట్టకండి రా అని చెప్తాను సార్ నేను. వాళ్ళు ఇప్పుడు ఇది డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది అన్నట్టు నేనేం చెప్తానంటే ఏవో వాటి కోసం అనుకుంటా కదా ఇవన్నీ చాలా మంది చేసేది. అదే సార్, మీరు ఒక్కసారి పూర్తిగా వింటే ఇప్పుడు డిమాండ్ సప్లై 2 ఉంటాయి. నేను కన్జ్యూమ్ చేస్తున్నా అంటే మీరు ప్రొడ్యూస్ చేస్తారు. నేను కన్జ్యూమే చేయకపోతే మీకు వ్యూస్ రాకపోతే మీరు ఒక్క thumbnail పెడతారా? దాని మీద అరగంట స్పెండ్ చేయగలరా డిజైన్ మీద? లేదు కదా.
సో నేనేమనుకుంటానంటే మనం చూడకపోతే చాలు కదా అనుకుంటా, కానీ అదొక చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ క్యూరియాసిటీ, సైకాలజీ ఇవన్నీ ఉంటాయి అందులో. అది ఏదో చూద్దాంలే, మనల్ని ఎవరు చూడట్లేదు కదా, ఇది ఒక్కటి చూద్దాంలే అని అట్లా చూసి ఆహా అక్కడంట ఇది దొరికిందంటే ఏదో ఉంటాయి. దాన్ని నాకు వేస్ట్ ఆఫ్ టైం అండ్ మన ప్యూర్ మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది ఒకటి. ఎవరి గురించి అయితే మనం చెబుతామో వాళ్ళ ఇమేజ్ అన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. అందులో నిజాలు మనకు తెలియదు కదా, మనం కళ్ళెంబడి చూసినా అది అబద్ధమయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఎన్నో నోర్లు, ఎన్నో చేతులు, ఎన్నో వీడియోలు మారి వచ్చిన ఒక పర్సెప్షన్ని చూసి ఎందుకు మనం వాళ్ళ మీద ఫామ్ చేసుకోవాలి, మన జీవితం మనకు ఉంది కదా అని అనిపిస్తుంది. చాలా మంది చెప్తుంటారు తమ్నైల్ అన్నదే ఏదో చాలా దీనిగా పెడతారంట, లోపల ఏం ఉండదంట కదా తమ్నైల్ గురించి. వ్యూ కోసం ఎక్కువగా జరుగుతుంది ఇది, నాతో ఇంకా చాలా జరుగుతుంది మంది ఇది. చెప్తుంటారు. thumbnail అంటే నేను ఇంటర్వ్యూ చేసిన నేనేం డిజిటల్ ఎక్కువ చూడను, యూట్యూబ్ అదేను తెలీదు, కానీ ఆ తమ్నైల్ అన్నది ఏదో పెడతారంట అట్రాక్టివ్ కోసం. అది లోపలికి వెళ్తే అందులో ఉండే మ్యాటర్ ఏమి అందులో ఉండదంట తమ్నైల్. అందరికి వ్యూస్ కావాలి కాబట్టి అంతే అండి. ఎందుకంటే జనాలు చూస్తున్నారు, అందుకే మనం ఆ తమ్నైల్ డిజిటల్ వాళ్ళు బట్టి క్రియేట్ క్లిక్ చేస్తారు అనుకుంటా వాళ్ళు. అవును, అందులో ఉన్న కంటెంట్ని అట్రాక్టివ్గా ఆర్టికులేట్ చేసి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేలాగా పెట్టడం వేరు, అసలు ఫ్యాక్ట్ని ట్విస్ట్ చేసి పెట్టడం వేరు. అది తప్పు సార్. ఇప్పుడు మా సినిమా ట్రైలర్ ఉంది, మా సినిమాలో ఏం తీసాం అదే ట్రైలర్ ఉంటుంది, అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా పెడతాం. అంతేగాని ఇంకోటి ఏదో ఉందిరా దీనిలో అని చెప్పి అన్నట్టుగా చేస్తే మాకే దెబ్బ, అది ఎవరికైనా దెబ్బ. వాళ్ళు కూడా క్రెడిబిలిటీ కోల్పోతారు. వీడు నోటికి వచ్చింది పెడతాడు అని ఆ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తారు, మళ్ళీ కూడా చూడరు. ఇప్పుడు నిజాయితీనే కరెక్ట్ సార్, ఆర్టికులేషన్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, కానీ ఏది పెడితే క్లిక్ కోసం పెడితే వాడు గౌరవం కోల్పోతాడు. అంటే ఇందులో మెసేజ్ లాంటిది ఏమైనా ఉంటుందా, లేదంటే ఇట్స్ ఏ థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్ ఎట్లా? మెసేజ్లు ఎవరు తీసుకుంటారు సార్, వాళ్ళ రేపు అందరూ తెలివైన వాళ్ళే కదా. సో థాట్ ప్రొవోకింగ్ ఫిలిం అండ్ మోర్ దెన్ దట్ ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ అయితే వేర్ ఇట్ లీడ్స్ అనేది చూపిద్దాం అంతే ఫస్ట్ థింగ్. అంటే ఈ సోషల్ మీడియా అవేర్నెస్ ఇప్పుడు నేను మాట్లాడాను కదా, ఎట్లా కిల్ చేస్తుంది సొసైటీ అన్నది, దాని మీద ఏమైనా ఉంటుందా కొంచెం? అంటే అది చాలా బిగ్ టాపిక్ సార్, బట్ నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తాను. సోషల్ మీడియా అనే కాదు, వాట్ ఎవర్ మన ఇండివిజువల్ ఒపీనియన్సే కాను బయటకి సొసైటీలోకి నలుగురు మధ్యన త్రో చేసినప్పుడు వీ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్ అండ్ కాషియస్. ఎందుకంటే మనం త్రో చేసిన మాటల వల్ల ఎవరి లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో మనకి ఎప్పుడూ తెలియదు. మనం న్యాచురల్గా త్రో చేసేయచ్చు. సో అది దాన్ని చాలా సీక్రెట్గా మాట్లాడుకుని మనం ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యి అవతల పర్సనల్ లైఫ్ని, సో ఆ కైండ్ ఆఫ్ పీపుల్కి ఇది ఒక స్లిప్పర్ షాట్ అవుతుందని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. అండ్ మనుషులు కూడా జీవితంలో ఎప్పుడు మనం అంటే పక్కోడి మీద చూపించే ఇంట్రెస్ట్ 10% మనమే చూపించుకుంటే ఏ బ్యాంక్కి ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదా, గాసిప్ అనేది రాస్తారు కదా, అందులో ఒక్కొక్కసారి ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. ఫ్యాక్ట్స్ ఉంటాయి సార్, కానీ అన్నిసార్లు ఉండవు కదా. అదే అంటున్నా, అన్నిసార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను అన్నది ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి అంటున్నా. అంటే నేనేం ఫీల్ అవుతానంటే సార్, నిజంగా అది ఫ్యాక్ట్ అని వాళ్ళకి బలంగా నమ్మితే గాసిప్ అనే హెడ్డింగ్ పెట్టరు వాళ్ళు. అంటే తెలియదు కదండి ఇప్పుడు, తెలియనప్పుడు నేను అన్నది ఇప్పుడు రాశి ఉంది, ఏదో సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకోబోతుంది, ఆమె చెప్పదు, నేను రాస్తా రాశి సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుంటుంది, అది గాసిపే నేను రాసేది. ఎందుకంటే ఆమె మ్యారేజ్ గురించి అఫీషియల్ గా చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చిన్న ఇది సార్, నీ మ్యారేజ్ కాలేదమ్మా, నువ్వేం కావాలి, ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు మీరు రాసిన గాసిప్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు మ్యారేజ్ మంచి విషయం కాబట్టి రాశారు, తను కూడా పెద్ద సీరియస్గా తీసుకోదు. అదే మీరు టూ పర్సనల్ వెళ్ళిపోయి అంటే తన కెరియర్ ఎఫెక్ట్ అయ్యేలాగో లేకపోతే తన అంటే ఒక ఇది ఎఫెక్ట్ అయ్యేలాగా రాశారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. అది మనం రాసే, ఇప్పుడు మీరు మంచోళ్ళు కాబట్టి సీక్రెట్గా మ్యారేజ్ ఉందని రాశారు, ఇంకోటి రాస్తారు. చెప్పండి, చెప్పొచ్చా సార్? చెప్పండి, పర్వాలేదు సార్. ఆ అమ్మాయి సారీ మాటమాటికి మీరు తీసుకునే ఎగ్జాంపుల్ డెవలప్ చేయాలి రాశి అని చెప్పండి సార్. అదే వైరల్ అవుతుంది రాజీ వద్దులేండి, ఎందుకంటే టాపిక్ అది కదా. సరే, ఈ అమ్మాయి ప్లేస్లో ఎవరో ఇంకొక లేడీ ఉంది అనుకుందాం. ఆ అమ్మాయి సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంటుంది అనుకుందాం. ఆ అమ్మాయి సీక్రెట్గా ఎందుకు చేసుకుంటుంది, ఎవరికి తెలియకూడదని కదా. మీరేం చేయాలి, సపోర్ట్ చేయాలి దాన్ని. లేదా మీకెందుకు ఆ అమ్మాయి లైఫ్ గురించి, అంటే ఆ అమ్మాయి సీక్రెట్గా చేసుకుంటుంది కదా, మీరు ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి? ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకున్నారా? లేదు కదా. కరెక్టే, కానీ ఇక్కడ చాలా ఇప్పుడు అదో పెద్ద డిబేట్. మీకు ఎందుకు చేయాలంటే అది నా పని నేను చేస్తున్నాను, ఏంటది ఆమె గురించి రాయాలి. ఎందుకు రాయాలి? అమ్మాయి అడిగిందా? జనాలకు కావాలి. ఇప్పుడు ఆడియన్స్ మీరు అన్నారు చూడండి, తమ్మునేల్ క్లిక్ చేస్తారని. జనాలకు కావాలా? జనాలకు ఏం కావాలి? నేను అన్నది నా పత్రికో, లేదంటే నా మ్యాగజైనో, లేదంటే నా యూట్యూబ్ ఛానల్లో, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ద మీడియా. సార్ జనాలకు కావాలి కాదు సార్, జనాల ఇంట్రెస్ట్ మీకు కావాలి.
మీకంటే మీ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి కావాలి. అదే అంటున్నాను. ఆ సార్ interest ఒకళ్ళ మనం create ప్రైవసీని చేయాలి. గౌరవించకపోతే ఇంకెందుకు సార్? అది మీకు ఒక హ్యూమన్ బీయింగ్ కూడా తప్పు But కదా. I think this mindset comes with a lot of experience. అందరికీ ఉండదు. ఉండదు. ఐ షుడ్ నాట్ బి Ah. థింకింగ్ దట్ మచ్. మామూలుగా అక్కడ ఎక్కడో కూర్చున్న అబ్బాయి జస్ట్ చూస్తారు, ఏదో ఒకటి ఇప్పుడు చెప్తారు. కొన్ని ఏంటంటే ఆథెంటిక్ ఉంటాయండి. కొందరు ఏంటంటే గాసిప్ కావాలంటారు కొన్ని మ్యాగజైన్స్. కొన్ని మ్యాగజైన్స్ ఏంటంటే కాంట్రవర్సీ వద్దంటారు. కరెక్ట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆమె రాశి చెప్పని నాకు మ్యారేజ్ అప్పుడు వేసుకుందాము అని అంటారు. కొందరు ఏమంటారు, కరెక్ట్, అదే కరెక్ట్. రాశి మ్యారేజ్ వేసేసుకో పర్వాలేదు అలానే అవుతుంది సార్. అని అమ్మాయి అంటారు జీవితం కొందరు. కదా, మా అదే సినిమా కాదు. చూడండి తెలుసు. డిపెండ్స్ ఆన్ ద మేనేజ్మెంట్ లేదా డిపెండ్స్ ఆన్ ద అంతే కరెక్ట్. నేనంటే మీరని కాదు, ఎవరైతే ఆ థాట్ నేను ఎంకరేజ్ అదే చేస్తారో వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తాను. ఏదైతే కాన్ఫ్లిక్ట్ చెప్పారో అదే సినిమాలో చూపించాం. అదే కరెక్ట్ అవునా? వచ్చాం మనం. తెలియదు ఏదైతే exact గా కాన్ఫ్లిక్ట్ అక్కడికి చెప్పారో వచ్చాం. అదే సినిమాలో చూపించాం ఎగ్జాక్ట్ గా. కానీ మీరు ఆ ఫాదరు డాటరు అంత స్ట్రాంగ్ గా చూపించినప్పుడు గాసిప్ అన్నది వాళ్ళ మీద ఎట్లా ఇదవుతుంది? ఫాదర్ డాటర్ కూడా గాసిప్ వల్ల ఎఫెక్ట్ అయ్యారంటే గాసిప్ ఇంకెంత స్ట్రాంగ్ గా ఉందని. ఏం గాసిప్ చెప్పారు? ఫస్ట్ ఎఫెక్ట్ ఇది ఫ్యామిలీయే కదా సార్. అదే కదా సార్ ఏం- movie ఏం story. అది ఎలా చెప్తారో చెప్పండి. అదే కదా మూవీ స్టోరీ. ఏం చెప్పారు గాసిప్? Spoiler. నేను చెప్పలేదు, నా మీద జరిగింది, కానీ నేను చెప్పలేదు. అదే Unintentional వేరే వాళ్ళు గా. మీ మీద ఏం చెప్పారని నేను అది అడుగుతున్నా. తనకు అదే తెలీదు కదా కదా. స్టోరీ అది అండి. తనకు తెలీదు ఆయన అసలు ఏం చెప్పారు ఆ సీన్స్ లో తను ఉన్నది. కానీ అన్ఇంటెన్షనల్ గా గాసిప్ కూడా కెన్ ఎఫెక్ట్ Yeah. పీపుల్ అ లాట్. ఇంతకీ మాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా సినిమాలో? ఉన్నారు సార్ అగో అక్కడ పక్కన ఉంది కదా మహేష్. మహేష్. ఓకే. బోత్ యూ కెన్ లైక్ మూవీ Yeah. చూస్తే మీకు తెలుస్తుంది మీకు ఎవరు బాయ్ ఫ్రెండ్ ఎవరు ఎవరు ఏంటి ఏంటి. అని. కానీ Hmm. చాలా ఇంపార్టెంట్ ఇద్దరు. వాట్ ఈస్ అంటే అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ శక్తికాంత్ కార్తిక్ సార్ ఫిదా వర్క్ చేశారు సార్. అండ్ నాకు ఆయన 3 songs అన్నమాట ఇందులో. లిరిక్స్ ఒక సాంగ్ కాసల్ శ్యామ్ గారు రాశారు, ఒకటి సురేష్ బన్సెట్ గారు రాశారు. Yeah. వాళ్ళు అక్కడి నుండి చెప్తున్నారు టైం అయిపోతుందని. 15 ఇంటర్వ్యూస్ పెట్టారండి ఒక రోజు, ఒక డే లో. సరే మీరు ఎప్పుడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడు మా అందరిని ఇన్వైట్ చేస్తున్నారు? మీకు ఎప్పుడు మీరు నంబర్ ఇస్తే నేను ఒక మీరు రోజు వెళ్ళారా పెట్టి. నేను వెళ్ళాను. నీకు తెలుసా ఆమె రెస్టారెంట్ ఉందని? ఓపెనింగ్ లో పిలిచామండి. వెళ్ళాను ఓపెనింగ్ అప్పుడు. ఓపెనింగ్ లో వచ్చారు మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్. ఈ గాసిప్ ప్రెస్ మీట్ ఆమె రెస్టారెంట్ లో పెట్టాల్సింది. ఆమెకు గాసిప్ కి అంత పని చెప్పాను చెప్పాను. అంటే ఒక బిజినెస్ స్పేస్ కదా, దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఎలా పెడుతుంటారు కదండి ప్రమోషన్ అక్కడ ఇక్కడ. ఇదేదో ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఏదో రెస్టారెంట్ లో పెడుతుంటారు ప్రెస్ మీట్లు. ఓకే. కానీ మా ప్లేస్ కొంచెం ఫుల్ ఉంటది, నాయిస్ ఉంటుంది. మీరు ఇంత ఈజీగా అడగలేరు క్వశ్చన్. మ్యూజిక్ అప్పుడు చాలా మీరే లౌడ్ అంటారు, ఉంటుంది. ఎందుకు సార్ ఇక్కడ పెట్టారు, ఏదైనా సైలెంట్ స్పేస్. వచ్చారు ఒక రోజు వచ్చిన తర్వాత వాట్ ఇస్ రాశి లౌడ్ ఉంది, నువ్వే ఆఫీస్ కి రావచ్చు కదా. ఓకే. అంటే ఫైనల్గా సినిమా ఎందుకు చూడాలి మీరు? అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, ఏముంటుంది సినిమాలో? ఆడియన్స్ కంటే వాళ్ళు కొనుక్కునే టికెట్కి 100 రూపీస్ పెట్టి టికెట్ కొనే వాళ్ళు ఎలా ఉంటుంది, ఏముంటుంది అంటే ఏం చెప్తారండి ఫైనల్గా? ఫస్ట్ థింగ్ గాసిప్ ఒక సోషల్ సెటర్. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు ఇలాంటి జానర్ రాలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇది అందరు రియల్ హిందీలో వచ్చాయి, ఆయన హిందీలో తీసినట్టున్నారు కదా. ఎవరు తీశారు సార్? నాకైతే ఇలాంటి మూవీస్ కొద్దిగా నాకైతే పేజ్ 3 అని ఏదో వచ్చింది అప్పట్లో. అది ఓకే. ఈ పార్టీ పేజ్ అని ఉండేది కదా. అది కొంచెం గ్లామరస్ గా చూపించారంటే పేజ్ ఇందులో నేను అసలు గ్లామరస్ సైడ్ వెళ్ళలేదు సార్. అంటే చెప్పండి. సో థింగ్ ఏంటంటే సోషల్ సెట్ యా ఎందుకు చూడాలి సినిమా? సినిమా ఎందుకు చూడాలనేది ఎప్పుడు సబ్జెక్టివే సార్. ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు నేను మీరందరు సినిమాకు చూడండి ఎవరు చూడరు, మేము అందుకే ఒక ట్రైలర్ తయారు చేస్తాం. సో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ ఉంటే సినిమా ఖచ్చితంగా వస్తారని నమ్మకం. ఎందుకంటే అది వాళ్ళ వైపు నుంచే రావాలి. ఈ సినిమా మనకి ఎలా అయినా అనిపించేలా చేయడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆపర్చునిటీ ట్రైలర్ అండ్ సాంగ్స్. సో అవి మేము రిలీజ్ చేసాం, అవి అందరికీ పాజిటివ్గా ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ కూడా రీసెంట్ టైమ్స్లో అంటే పాస్ట్ 10-15 ఇయర్స్లో సోషల్ సెటర్ అయితే రాలేదు నాకు తెలిసి తెలుగులో. అంటే చాలా కైండ్ ఆఫ్ జానర్స్ వచ్చాయి, బట్ సోషల్ సెటర్ ఈజ్ వెరీ న్యూ. మీరు కూడా మీ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇట్ విల్ బి యూనిక్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీరు చెప్పండి. ఫస్ట్ టైం ఫీమేల్ సెంట్రిక్. మీకు ఇంతకుముందు సినిమాలు కొన్ని బాగున్నాయి కానీ అది కమర్షియల్గా రాలేదు, మీకు పేరు వచ్చింది కానీ కమర్షియల్గా రాలేదు. సో మీకు ఈ సినిమాతో మీకు రావాల్సిన పేరు కానీ లేదా మిగతా అన్నీ వస్తాయి అనుకుంటున్నారా? గాసిప్తో మీరు ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ చేస్తున్నారు కానీ సార్ ఎక్స్పెక్టేషన్ అన్ని మూవీస్కి ఉంటుంది, కానీ దట్ డిపెండ్స్ నౌ రిజల్ట్తో. ఐ డోంట్ గెట్ కనెక్టెడ్ టు రిజల్ట్. ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు కాంటెంట్ బేస్డ్ మూవీని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం కేటగిరీ ఫాలో చేసి మనం మూవీ చేయలేదు, చాలా కొత్తగా. ఎందుకంటే కొత్త డైరెక్టర్ కూడా అండ్ చాలా కొత్తగా రాశారు.
మీరు మూవీ చూస్తే మీకు అన్ని ఫ్రేమ్స్ కూడా ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ అందరూ చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. మామూలుగా మూవీలో ఎమోషన్ పెడతారు, కానీ ఆ ఎమోషన్ వర్కౌట్ కొన్నిసార్లు అవ్వదు. కానీ ఈ మూవీలో అన్ని ఎమోషన్ వర్క్ అయింది. గురు గారుతో, మహేష్ గారుతో, మామయ్యతో, నాన్నతో. సో ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు మీరు. అంటే మ్యారేజ్ అవుతుందా ఆమెకు మామయ్య అంటే? అంటే స్టోరీ మొత్తం చెప్పలేదు. మామయ్య అంటే ఆ మామయ్య కాదు సార్, మామ. మేనమామ type. మేనమామ. Mother, brother. మామ. ఓకే. So you have నాన్న to say లాగా mama. మామ. మామయ్య is ఓకే మామ. in-law. అబ్బా మామతో చాలా మామ కూడా చాలా నాన్న లాగా చూసుకున్నారు అజంతాని. సో దట్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అండ్ రిలేషన్షిప్. సో ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా ఇంటి బంగారం అంత మంచి హిట్ అయింది. మన మూవీ కూడా హిట్ చేయండి. అది కూడా ఫిమేల్ సెంట్రిక్. అదే కదా, మీరు కూడా సమంత గారిలాగా అంత అది ఆ నా స్థాయికి ఎదగాలి. మేబీ అండి చాలా ఇయర్స్ ఉంది. మ్యామ్ సమంత గారు అన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ. కానీ వీ విల్ ట్రై. దిస్ ఈస్ అ కాంటెంట్ బేస్డ్ మూవీ అండి, అంతే. ఓకే. మీరు 30-35 మూవీస్ చేసామన్నారు కదా. సో ఈ సినిమా మీకు ఎట్లా ఎటు తీసుకెళ్తుంది? ఎట్లా ఆ 35 మూవీస్తో కంపేర్ చేస్తే ఇది ఎట్లా ఉండబోతుంది? డిఫరెంట్ రోల్ సార్. మనం దీనికి ఎక్కువ కష్టపడ్డాం కాబట్టి ఎక్కువ ఇష్టం అనమాట. ఓకే. అండ్ తను కూడా చాలా మంచి యాక్ట్రెస్ కాబట్టి మా ఇద్దరి మంచి సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఓకే. బిఫోర్ క్లోజింగ్ ఆస్క్ ఫైనల్ క్వశ్చన్. ఏదైనా కొంతమంది ఈ మధ్య ఆస్ట్రాలజర్స్ ఏవేవో చెప్తున్నారు, వాళ్ళని ఏమైనా చిన్న టార్గెట్, వాళ్ళ మాటలు నమ్మొద్దనో ఏదైనా అట్లా ఉందా మీ సినిమాలో? విన్నాను నేను ఏదో, అది అందుకని. పర్సనల్ టార్గెట్ అయితే ఎవరి మీద లేదు సార్, అలా చెప్పే వాళ్ళ అందరి మీద ఉంది. ఏదో ఆస్ట్రాలజీ అంటే మనకు తెలియపోయినా ఊరికే ఇప్పుడు నాకు వైభవ్ సినిమానా నడవదు, వైభవ్ సినిమా ఎందుకు నడుస్తుంది? ఎగ్జాక్ట్లీ అంతే. అలాంటి వాళ్ళ గురించి నాకు అవసరం లేదు వైభవ్ గురించి చెప్పడం. ఎగ్జాక్ట్లీ అంతేనా? అలాంటి వాళ్ళ గురించే చెప్పాను. కొద్దిగా వాళ్ళ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లేదా? బాగా ఎక్స్ప్లెయిన్ అంటే దానికి ఒక కంక్లూజన్ ఇచ్చాం. ఒక ఎందుకంటే ఈ కంక్లూజన్ మధ్య అది ఎక్కువైపోయిందండి. ఆస్ట్రాలజీ అన్నది చాలా మంది దాని మీద డిపెండ్ అయిపోతున్నారు. ఆస్ట్రాలజీ మీద మన హార్డ్ వర్క్ మీద ముందు మనం కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ తర్వాత మీకు ఏదైనా. కానీ ఆస్ట్రాలజీ మీద చాలా మంది దాన్ని నమ్ముకొని పెద్ద పెద్ద సినిమాలు కూడా చేశారు ఈ మధ్య. డేట్స్, పూజా టైం, యాక్టర్స్ కూడా యాక్ట్రెస్ కుండ్లి చూసిన తర్వాత చేంజ్ చేస్తున్నారు. నేను సర్ప్రైజింగ్ ఇది చెప్పనా, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఒక ప్రొడ్యూసరు సినిమా స్టార్ట్ చేస్తాడు, అందులో హీరోయిన్, పెద్ద సినిమా హీరోయిన్ కావాలి కదా, పేర్లు పెట్టారు, రాజేషింగ్ డేట్ ఆఫ్ బర్త్, టైము, అలాగే ఇంకో ఇద్దరు యాక్టర్స్ పేర్లు ఉండదు, డేట్ ఆఫ్ బర్త్, టైము ఆస్ట్రాలజీకి ఇస్తారు 3 కవర్లో పెట్టి. ఇది ఎవరిది బాగుందో చూడండి అంటారు. ఆ 3 కవర్లు ఆస్ట్రాలజీ చూసి ఒక కవర్ ఇస్తాడు, ఈమెను పెట్టుకోండి అని. అది చూసినాక ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఓకే ఇది రాజేషింగ్ తీసుకోండి అంటారు. దట్ ఈస్ సో అన్ఫేర్ కదా. అన్ఫేర్ కాదు, అట్లా జరుగుతుంది. అంత పీక్స్కి వెళ్ళే ఇవి కూడా ఉన్నాయి. అంటే జనరల్గా సినిమా ఇండస్ట్రీ అంటేనే సూపర్స్టిషన్ బాగా నమ్ముతారు అందరూ. చాలా ఉంటుంది, కానీ ఐ డోంట్ బిలీవ్. అవి కూడా టచ్ చేశారు అవన్నీ. అది నేను అన్ని టచ్ చేశాను సార్. దీనికి ఎప్పుడు స్టార్ట్ చేసిన ప్రతి విషయంలో కంక్లూజన్ ఉంటుంది సినిమా. ఓకే. యా, వాళ్ళు అక్కడ చాలాసేపటి నుండి అంటున్నారు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ.